ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నాయన మరి యేసుక్రీస్తు వారు పుట్టారని పండుగ చేసుకుంటున్నటువంటి ఈ సమయంలో తండ్రి, మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎప్పుడు వచ్చాడో, ఎందుకు వచ్చాడో అనే విషయాలను మేము నేర్చుకుంటూ ఉంటుండగా, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి గొప్పతనం గురించి ఈ ప్రపంచానికి చాటి చెబుతూ ఉంటుండగా మాకు తోడుగా ఉండమని చెప్పుకొనబోతున్న మాటలన్నిటిలో మీ సహాయతను గ్రహించవలసిందిగా వేడుకుంటూ, క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి ఎంతో వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరి ఈరోజు మనం నేర్చుకొనబోతున్నటువంటి ఒక మంచి పాఠం లోకమెరుగని క్రిస్మస్ రహస్యం. లోకమెరుగని క్రిస్మస్ రహస్యం. ప్రేమ దేవుని వాళ్ళరా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు వారు జన్మించాడని డిసెంబర్ 25వ తారీఖున ప్రతి సంవత్సరం ఒక పండుగ చేసుకోవడం అనేది ఈరోజు క్రైస్తవులందరికీ ఒక ఆనవాయితీగా మారిపోయింది. కేవలం మన దేశంలో ఉన్నవారు మాత్రమే కాదు కానీ ప్రపంచ దేశాలలో ఎక్కడెక్కడైతే క్రైస్తవులు ఉన్నారో ఆ క్రైస్తవులందరూ కూడా యేసుక్రీస్తు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈ డిసెంబర్ నెల ప్రారంభం నుంచే క్రిస్మస్ సంబరాల్లో మునిగిపోతూ ఉంటారు. అనగా ఇంటిని అలంకరించుకోవడం, అనగా సున్నాలు వేసుకోవడం, రంగురంగుల కాగితాలతో ఇంటిని అలంకరించుకోవడం, అలాగే క్రిస్మస్ చెట్టును పెట్టుకోవడం, అలాగే ఇంటి పైన స్టార్ను పెట్టుకోవడం, ఇలా ప్రతి దానిని కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. ప్రేమ దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో డిసెంబర్ 25వ తారీఖున పుట్టాడు అని ఈరోజు ప్రపంచ క్రైస్తవులందరూ కూడా పండుగ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ క్రిస్మస్ పండుగ అనేది ఎంతవరకు వాస్తవం? క్రిస్మస్ అనేది చేసుకోవడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? ఇవన్నీ కూడా మనము ఆలోచించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పుట్టాడన్నటువంటి ఉద్దేశంతో సంబరాలతో ఎంతోమంది తిని త్రాగుతూ దేవుడు తమకు అప్పగించినటువంటి పనిని మర్చిపోయి కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే మేము ప్రభువును ఆరాధించామనో లేదా ప్రభువును మేము దర్శించామనో ఏ రోజు రాని క్రైస్తవులు కూడా, భక్తులు కూడా ఆ రోజు మాత్రమే వచ్చి మరి వెళ్ళిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ పండుగ అనేది చేసుకోవడం అనేది వాక్యానుసారమా? ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. క్రిస్మస్ చెట్లు అని, అలాగే బెలూన్స్ అని, క్రిస్మస్ కేకు అని, ఏమండి మధ్యలో ఆటలో అరటిపండు అన్నట్లు క్రిస్మస్ తాత అని, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ బైబిల్లో రాయబడ్డాయా అని ఆలోచించగలిగితే ఇవన్నీ బైబిల్లో ఎక్కడా కూడా రాయబడలేదండి. అలాగని యేసుక్రీస్తు వారు డిసెంబర్ 25వ తారీఖున పుట్టడం అనేది అవాస్తవమా అంటే, ఈ లోకంలో పుట్టడం అనేది వాస్తవమే కానీ, లేదా ఈ లోకానికి ఆయన వచ్చాడు అన్నది మాత్రం వాస్తవమే కానీ, ఆయన డిసెంబర్ 25వ తారీఖునే పుట్టాడు అనటం అది వాస్తవం కాదు. ఎందుకంటే బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు వారు పుట్టిన తేదీ ఎక్కడ కూడా వ్రాయబడినట్లుగా మనము బైబిల్లో చూడం. కాబట్టి ఈరోజు క్రిస్మస్ పండుగ అనేది చేసుకోవడం వెనకాల ఎంతవరకు వాక్యానుసారమో మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రతీది కూడా బైబిల్లో ఉన్నదో లేదో అని ఆలోచించితేనే మనకు సత్యం అనేది తెలుస్తుంది. ఎవరో చేశారనో, ఎవరో ఆచరిస్తున్నారనో మనం కూడా చేసామనుకోండి, మనం కూడా ఆచరించామనుకోండి, చనిపోయిన తర్వాత తీరని మంటలలోనికి వెళ్ళిపోక తప్పదు.
కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళరా, మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడా లేదా ఆయన పుట్టాడా అనే విషయాలను గురించి ఒకసారి మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టలేదు, కానీ ఆయన ఈ లోకానికి ప్రవేశించాడు. అంటే ఈ లోకంలో ప్రవేశించాడు. నిజంగా దానికి సంబంధించినటువంటి ఒక మాట మనం బైబిల్లో చూడగలిగితే, అపోస్తులుడైన పౌలు గారు ఎబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగితే, అక్కడ దేవుడు ఒక మంచి మాటను యేసుక్రీస్తు వారి రాకడ గురించి వ్రాయించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. చూసారా, అంటే యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ పుస్తక రచయిత మాట్లాడుతూ ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అన్నాడు. అంటే యేసుక్రీస్తు ఈ లోకమందు ప్రవేశిస్తున్నాడు అనే మాట మనకి ఇక్కడ కనబడుతుంది ప్రేమ దేవుని వాళ్ళరా. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకములో పుట్టాడా ప్రవేశించాడా అని అంటే, ప్రవేశించాడు అన్న సంగతిని ఇక్కడ మనం బైబిల్లో చదువుకుంటున్నాం. ఏమంటే పుట్టడానికి ప్రవేశించడానికి తేడా ఏమైనా ఉందా అని అంటే చాలా తేడా ఉంది ప్రేమ దేవుని వాళ్ళరా. నేను ఒక ఊరు నుంచి మరొక ఊరికి ప్రవేశించాను అంటే అది పుట్టినట్లు అవుతుందా? కాదండి. ఇంట్లోకి మనము గృహప్రవేశం చేస్తాం. గృహప్రవేశం అంటే అది పుట్టుక అని మనము అనగలమంటారా? అది పుట్టుక కాదు. ఒకప్పుడు ఉన్నటువంటి మనము ఇంటిలోనికి నూతనంగా ప్రవేశించాము. దానినే గృహప్రవేశము అనే పదాన్ని మనం వాడుతున్నాం. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకములోనికి ప్రవేశించాడు. ఆయన లోక ప్రవేశం, భూలోక ప్రవేశం అంటే ఈ లోకంలోనికి ఆయన ప్రవేశించకముందు ఉన్నాడా అనంటే ఉన్నాడండి. ఉంటేనే కదా ప్రవేశిస్తారు. ప్రేమ దేవుని వాళ్ళరా, ఈ మాటను మనం ఒకసారి ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టలేదన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో ప్రవేశించాడన్న సంగతి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇకపోతే ప్రేమ దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి మనం ఆలోచించగలిగితే ఈ లోకంలో ప్రవేశించాడు అన్న సంగతి మాత్రం మనకు అర్థమైంది. అయితే ఆయన ఎప్పుడు పుట్టాడు అన్న సంగతిని ఒకసారి మనం ఆలోచించగలిగితే, సామెతల గ్రంథంలో 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించి అక్కడ సొలొమోను గారు వ్రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు ప్రేమ దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో పుట్టి కేవలం 2000 సంవత్సరాలే కదా. ఆయన చరిత్ర చాలా చిన్నది అని యేసుక్రీస్తు వారి గురించి చాలా చులకనగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన కంటే ముందే మరి ఎందరో చక్రవర్తులు పుట్టారు, ఆయన కంటే గొప్ప గొప్ప వాళ్ళు జన్మించారు. కాబట్టి వాళ్ళకంటే యేసుక్రీస్తు వారు చాలా చిన్నవాడు అనే మాటలు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారు. ఒక గౌతమ బుద్ధుడు కానివ్వండి, అలాగే అలెగ్జాండర్ లాంటి ఎందరో చక్రవర్తులు కానివ్వండి, మనము చరిత్రలో వాళ్ళ గురించి చదువుకుంటాం. అంటే వాళ్ళందరికంటే యేసుక్రీస్తు వారు చాలా చిన్నవాడు అనే చరిత్ర చాలా చిన్నది అనే మాటలు ఈరోజు సమాజంలో మరి కొంతమంది నోట మనము వింటూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు నిజంగా 2000 సంవత్సరాల క్రితం నాటి వాడైనా, లేకపోతే ఆయన చరిత్ర ఇంకా ఏదైనా ఉందా, లేదా అంతకంటే ముందుగా ఆయన ఉన్నాడా అనే విషయాలను ఒకసారి మనం ఆలోచిస్తున్నప్పుడు, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి మీరు చూడగలిగితే అక్కడ ఒక మాట రాయబడి చూడండి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది అనే మాట ఇక్కడ వ్రాయబడింది ప్రేమ దేవుని వాళ్ళరా. జ్ఞానము ఘోషించుచున్నది అన్నాడు. జ్ఞానము అనగానే ఏంటి అని ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు ప్రేమ దేవుని వాళ్ళరా. క్రొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24 వచనంలో రాయబడి ఉంటుంది. ఆయన యూదులకు ఆటంకముగాను గ్రీసు దేశస్థులకు వెరితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునే ఉన్నాడు అన్న మాట మనకు కనబడుతుంది. అంటే యేసుక్రీస్తు వారు ఎవరన్నమాట? దేవుని జ్ఞానం. ఆ జ్ఞానం గురించే ఇక్కడ సొలొమోను గారు రాస్తూ జ్ఞానము ఘోషించుచున్నది అనే మాట ఇక్కడ ప్రయోగించాడు. ఇక ఈ అధ్యాయం అంతా కూడా
యేసుక్రీస్తు వారి గురించినటువంటి మాటలే, అంటే ఆయన స్వయంగా మాట్లాడుతున్న మాటలే అనేది మనకు అర్థం కావాలండి. ఇక ఆయన ఏం మాట్లాడాడు, ఆయన తన పుట్టుకను గురించి ఏమని చెప్పుకుంటున్నాడు అనే సంగతులలోనికి మనం వెళ్ళగలిగితే 22వ వచనం నుంచి మీరు చూడండి. 22వ వచనం నుంచి, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను అన్నట్టు చూడండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా, అంటే మొదటి దానిగా, అంటే జ్ఞానము అన్న పదం రాయబడింది కదా మొదటి వచనంలో. దానికి సంబంధించి ప్రథమమైన దానిగా యెహోవా దేవుడు నన్ను కలుగజేసెను, అంటే క్రీస్తును గురించి, ఎవడి క్రీస్తును కలుగజేసెను అన్న మాట మనకు కనబడుతుంది. క్రీస్తును కలుగజేశాడన్నమాట. ఎప్పుడు? పూర్వకాలమందు, సృష్టి ఆరంభమున అనే పదం రాయబడింది చూడండి. ఇంకా చూడండి, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చెయ్యక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని అన్నట్టు చూడండి. అంటే యేసుక్రీస్తు వారు జ్ఞానముగా ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఎప్పుడు పుట్టానో తెలుసా? మీరు అనుకుంటున్నట్లుగా మరి నేటికి 2000 సంవత్సరాల క్రితం నాడు నేను పుట్టలేదు, కానీ ఇదిగో లోకమే పుట్టనప్పుడు, అంటే ఈ ఆకాశము, ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ ప్రకృతిలో ఉన్న వాటినన్నిటినీ దేవుడు పుట్టించక మునుపే దేవుడు మొట్టమొదటిగా ఎవరిని కలుగజేశారన్నమాట? యేసుక్రీస్తు వారిని కలుగజేశాడు, లేదంటే యేసుక్రీస్తు వారిని పుట్టించాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి చరిత్ర ఎప్పటిదో మీకు అర్థం కావాలి. ఎందుకంటే ఈరోజు ఈ సృష్టి ఎప్పుడు పుట్టిందో మనకు అర్థమైతే యేసుక్రీస్తు వారి పుట్టుక కూడా మనకు అర్థమవుతుంది. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారంగా ఈ సృష్టి పుట్టి, ఈ విశ్వం పుట్టి ఎన్ని సంవత్సరాలైంది అని అంటే సుమారుగా 1500 కోట్ల సంవత్సరాలైంది అంటున్నారు. అంటే ఈ సృష్టి పుట్టక ముందే యేసుక్రీస్తు వారు పుట్టారంటే ఇప్పుడు ఆయన 1500 కోట్ల సంవత్సరాల క్రితమే పుట్టినవాడు. అంటే ఇప్పుడు ఆయన పుట్టుక అనేది బైబిల్లో ఎప్పుడని రాయబడింది? సృష్టి పుట్టక ముందే. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి చరిత్ర ఏమండి అందరికంటే చాలా గొప్పది. ప్రపంచంలో ఏ చక్రవర్తికి లేనటువంటి చరిత్ర ఎవరికి ఉందో తెలుసా? యేసుక్రీస్తు వారికి ఉంది. ఇంకొక విషయం చెప్పంటారా? అసలు ఈ లోకాలను దేవుడు కలిగించాడు అంటే ఎవరి ద్వారా కలిగించాడు తెలుసా? యేసుక్రీస్తు వారి ద్వారానే. ఎందుకంటే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలువలేదు అన్న మాటలు మనకు బైబిల్లో కనబడతాయి ప్రేమ దేవుని వాళ్ళరా. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ జగత్తు పునాది వేయబడక మునిపే, లోకం పుట్టక ముందే పుట్టాడన్న సంగతి మనకు అర్థమైతే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఏమండి ఈ లోకానికి ఎప్పుడు వచ్చాడు అంటే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఏమంటే ఆయనకు ఒక శరీరం కావాలి కనుక తల్లి గర్భములోనికి ప్రవేశించి ఏమండి అక్కడ ఒక శరీరాన్ని ఆయన తెచ్చుకున్నట్లుగా మనము చూస్తాం. ఆయన ఈ లోకంలో ప్రవేశించాడు, దానినే మనము పుట్టుక అని మాట్లాడుకుంటున్నాం. నిజానికి ఆయన పుట్టింది ఈ లోకం పుట్టక మునిపే. ఆయన ఈ లోకంలో ప్రవేశించింది కేవలం 2000 సంవత్సరాల క్రితమైన సంగతి మనకు అర్థం కావాలండి. ఇక యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఏమంటే ఎవరైనా గొప్పవారు, ముఖ్యమంత్రి కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి వెళుతున్నాడు అని అంటే అక్కడ ఏదో ముఖ్యమైన పని ఉంటేనే వెళతాడు, లేదంటే వెళ్ళడు. అలాగే ఒక ప్రధానమంత్రి ఒక ప్రధానమైనటువంటి పని ఉంటేనే ఆ ప్రాంతానికి ఆయన వెళ్ళి ఆ పని చూసుకుంటాడు. అది శంకుస్థాపన కావచ్చు, విగ్రహావిష్కరణ కావచ్చు, అలాగే రచ్చబండ కార్యక్రమం కావచ్చు. ఇవన్నిటిని ముగించుకున్న తర్వాత ఆ మహాసభలో మాట్లాడటమైనా కావచ్చు. అంటే ప్రేమ దేవుని వాళ్ళరా ఒక ముఖ్యమంత్రి కానీ,
ఒక ప్రధానమంత్రి కానీ ఏదైనా ఒక ముఖ్యమైన పని ఉంటేనే ఎక్కడికైనా ఏ ప్రాంతానికైనా వెళతారు అని మనం అనుకుంటే, యేసుక్రీస్తు వారు ఎవరు అనుకుంటున్నారు? ఆయన ముఖ్యమంత్రి కాడండి. ఆయన ప్రధానమంత్రి కంటే చాలా గొప్పవాడు. ఒకసారి యేసుక్రీస్తు వారి గురించి బైబిల్లో రాయబడిన మాట మీరు చూడగలిగితే, ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి మీరు చూడండి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను ఆయన తొడ మీదను రాయబడి ఉన్నది అనే మాట మనం ఇక్కడ చదువుకున్నాం ప్రేమ దేవుని వలన. అంటే యేసుక్రీస్తు వారు ఎవరన్నమాట? రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అన్నాడు. అంటే ఈ లోకంలో చక్రవర్తులు అనేవారు ఎవరైతే ఉన్నారో, రాజులు అని ఎవరైతే పిలువబడుతున్నారో వాళ్లకు ఆయన రాజుగా కనబడుతున్నాడు. ప్రభువులుగా పిలువబడుతున్న వారికి ఆయనే ప్రభువుగా ఇక్కడ కనబడుతున్నాడు ప్రేమ దేవుని వలన. మరి అంత గొప్ప అధికారము కలిగిన వాడు, హోదా కలిగిన వాడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆలోచించిన ప్రేమ దేవుని వలన. ఒక ముఖ్యమంత్రో ప్రధానమంత్రో వచ్చి ఒక రోజులో వెళ్ళిపోతారు. ఆ రోజులో చేయవలసినటువంటి పనులను ఒక టైం ప్రకారంగా వారు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. మరి యేసుక్రీస్తు వారు వచ్చింది ఒక రోజు ఉండటానికి కాదండి. ఈ భూమి మీద ఆయన 33.5 సంవత్సరాల కాలం బ్రతికాడు. మరి ఆ 33.5 సంవత్సరాల కాలంలో ఆయన ఏం చేశాడు? ఆయన జరిగించినటువంటి కార్యక్రమాలు ఏంటి అనే విషయాలను కూడా ఒకసారి మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటం వెనకాల అనేకమైన ప్రాముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. అందులో ఒక ప్రధానమైనటువంటి కారణాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. ఏంటి ఆ ప్రధానమైన కార్యక్రమం అని మనం ఆలోచించగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలను ఒకసారి మీరు చూడగలిగితే, యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడో అనే విషయాన్ని అక్కడ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారే స్వయంగా చెబుతున్నాడు. ఒకసారి చూడండి ఆ మాట. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు ఆయన ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ వ్రాయబడినటువంటి ఒక మంచి మాటను మనం చదువుకుంటున్నాం. ఏంటంటే, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను నేను మీకు తెలియజెప్పేదను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం వెనకాల ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ ప్రపంచానికి తెలియని ఒక మంచి సంగతిని లేదా మహాజ్ఞానాన్ని ఆయన చెప్పబోతున్నాడు. అందుకే వచ్చాడండి. ఎందుకంటే ఒక ప్రధానమంత్రో ఒక ముఖ్యమంత్రో ఆ మహాసభలో మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? కొన్ని ప్రాముఖ్యమైన మాటలు అని చెబుతూ ఉంటారు. లేదంటే వారి ప్రభుత్వంలో వారు అందించే పథకాల గురించి మాట్లాడతారు. ప్రజలకు అవసరమైనటువంటి మాటలు చెబుతూ ఉంటారు ప్రేమ దేవుని వలన. మరి యేసుక్రీస్తు వారు ఆ పథకాల కంటే చాలా గొప్ప మాటలు, లోకానికి తెలియని సంగతులను యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం ప్రేమ దేవుని వలన. ఇంతకు యేసుక్రీస్తు వారు లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను బోధిస్తున్నాడంటే, ఇంతకు ఏంటా సంగతులు, ఏంటా మహాజ్ఞానపు వాక్కులు అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఇదే విషయాన్ని పౌలు గారు కూడా రాస్తూ ఒక మాట అంటున్నాడు. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలను ఒక్కసారి మీరు చూడగలిగితే, అక్కడ పౌలు గారు కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతున్నారు. చూడండి. దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను, అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల
మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు అన్న మాట మనకి ఇక్కడ కనబడుతుంది ప్రేమ దేవుని వలన. అంటే పౌలు గారు కూడా ఏం చెబుతున్నాడంటే, ఈ లోకానికి తెలియని మహాజ్ఞానాన్ని మేము బోధిస్తున్నాము అంటున్నాడు. లోకాధికారులలో ఎవనికి అది తెలియదు అంటున్నాడు. ఆ జ్ఞానాన్ని దేవుడు మన మహిమ నిమిత్తము దాచి ఉంచాడు, ఇప్పుడు దాన్ని బయలుపరిచాడు అన్న సంగతులను మనం ఇక్కడ చదువుకుంటున్నాం ప్రేమ దేవుని వలన. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు కానివ్వండి, పౌలు గారు చెబుతున్నటువంటి మాటలు కానివ్వండి, ఇంతకు ఈ మరుగు చేయబడినటువంటి సంగతులను ఏమండి మరి క్రీస్తు వారు బోధించినట్లుగా, ఆ మాటల్ని పౌలు గారు బోధించినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఇంతకు ఏంటి ఆ మాటలు? ఎందుకంటే ప్రేమ దేవుని వలన ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే, ఎవడో ఒక విగ్రహావిష్కరణ ఒక ప్రధానమంత్రి కానీ లేదా ముఖ్యమంత్రి కానీ ఒక విఐపి చేస్తున్నాడంటే, ఆ విగ్రహావిష్కరణ కావచ్చు, శంకుస్థాపన కావచ్చు, అది అంతవరకు ఏమండి దాన్ని మరుగు చేసి పెడతారు. అంటే ఏమంటే దాన్ని ఎవరు చూడకుండా ఒక గుడ్డ కప్పి పెడుతూ ఉంటారు. అది ఈ ముఖ్యమంత్రి కానీ విఐపి ఎవరైతే ఉంటారో వారు వచ్చి ఏమంటే ఆ విగ్రహ ఆవిష్కరణ చేసేంత వరకు ఆ విగ్రహం అనేది ఎవరిదో అన్న సంగతి ఎవరికి తెలియదు. ఈయన వచ్చి దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఏమంటే అందరూ ఆ విగ్రహం ఈయనదా, ఇంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈయన ఆవిష్కరించాడా అని ఆశ్చర్యపోతారు. అలాగే ప్రేమ దేవుని వాళ్ళరా, ఈరోజు ప్రపంచానికి తెలియని మహాజ్ఞానాన్ని యేసుక్రీస్తు వారు లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన విప్పినట్లుగా మనం చూస్తున్నాం ప్రేమ దేవుని వలన. ఇంతకు ఆయన విప్పి ప్రపంచానికి చెప్పిన జ్ఞానం ఏంటి? ఎందుకంటే యేసుక్రీస్తు వారి రాకలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ప్రాముఖ్యమైన పని మీద ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఆ ప్రాముఖ్యమైన పనులలో ఇది ఒక పని. మరి ఏంటా మర్మం, ఏంటా మహాజ్ఞానం, ఆయన విప్పి ప్రపంచానికి చెప్పినటువంటి ఆ సంగతులు ఏంటి అని మనం ఒకసారి ఆలోచించగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తూ ఏమంటున్నారు చూడండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆ మాటలన్నిటినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలులైన వారికి, భక్తులైన వారికి జ్ఞాపకం చేయించి వారి చేత వ్రాయించాడు. ఆ జ్ఞానం ఏంటో వీరు రాశారు, అపోస్తలులు, భక్తులు. మరి ఇంతకు వారు రాసినది ఏంటి, వారికి బయలుపరచబడిన జ్ఞానం ఏంటి అనే విషయాలను మనం ఆలోచిస్తున్నప్పుడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ ఎంత క్లియర్గా దేవుడు పౌలు గారి చేత రాయిస్తున్నాడు చూడండి. 3వ అధ్యాయము 5-6 వచనాలు ప్రేమ దేవుని వలన. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. అక్కడ కొరింథీ పత్రికలో చెప్పిన మాటలనే ఇక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘానికి కూడా చెబుతున్నాడు. పూర్వమందు ఈ మాటలను ఎవరికి తెలియపరచబడలేదు అని చెప్తున్నాడు. ఇంతకు ఏంటి ఆ మాటలు? 6వ వచనంలో చూడండి. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారలునై ఉన్నారనున్నదియే అన్న మాట రాయబడి చూడండి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా, పౌలు గారి ద్వారా దేవుడు ఈ ప్రపంచానికి చెప్పినటువంటి మహాజ్ఞానం ఏంటి అనంటే, యూదులతో పాటు అన్యజనులు కూడా దేవునికి వారసులు అవ్వబోతున్నారన్న విషయము ఇక్కడ క్లియర్గా వ్రాయించాడు దేవుడు. అంటే ఒకనాడు ఇశ్రాయేలీయులు లేదా యూదులు అనబడిన వారే దేవుని ప్రజలు, దేవుని పిల్లలు, దేవుని వారసులు, వారికి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రపంచానికి మరొక నిజాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులే కాదు, యూదులే కాదు, మిగిలిన అన్యజనులు కూడా వారితో పాటు దేవుని పిల్లలు కాబోతున్నారు అన్న నిజాన్ని యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రపంచానికి చెప్పించాడండి. ఎందుకంటే అన్యజనులు అనగానే ఈరోజు మనం కూడా అన్యజనులమే. యూదులు తప్ప ప్రపంచంలో మిగిలిన వారందరూ కూడా అన్యజనులే అన్న సంగతి మనకు అర్థమైతే
ఏమండి, మనమందరం కూడా యూదులతో పాటు దేవునికి వారసులు అవ్వబోతున్నామన్న నిజాన్ని లేదా ఆ మర్మాన్ని యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రపంచానికి ఆయన తెలియచెప్పాడు. ఇదేనండి మహాజ్ఞానం. ఎందుకంటే అన్యజనులుగా బ్రతుకుతున్న వాళ్ళందరూ కూడా మరణిస్తే వెళ్ళిపోయేది నరకానికి, అగ్నిగుండానికి. ఎందుకంటే అందరూ పాపం చేసిన వారే. కాబట్టి ఇప్పుడు ఆ పాపాన్ని తీసివేసి వారిని పరిశుద్ధులుగా మార్చి సంఘములో చేర్చి వారిని గొప్ప ఆధిక్యతతో నింపి ఇదిగో పరలోకానికి కూడా వారసులుగా ఆయన చేయబోతున్నాడు. అదేనండి నిత్య జీవాన్ని ఇస్తానన్నది దేవుడు చేసిన వాగ్దానం. అలాంటి గొప్ప వాగ్దానాన్ని, లేదంటే భూమి మీద పరిశుద్ధాత్మను ఇస్తాడన్న వాగ్దానాన్ని ఏదైతే ఉందో, ఈ వాగ్దానాలన్నీ కూడా ఇక యూదులతో పాటు అన్ని జనులు కూడా పొందుకుంటారన్న సంగతిని ఇక్కడ దేవుడు రాయిస్తున్నాడండి. ఇంకా ఎవడి భేదాలు లేవు. యూదులు అని, గ్రీసు దేశస్థులు అని, అన్యజనులు అని, మిగిలిన వారు ఎవ్వరు కూడా ఏమంటే ఇక భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఒక్కటి కావాలి. యేసుక్రీస్తునందు అందరూ ఏకం కావాలి. వారినే క్రైస్తవులు అని బైబిల్ చెప్పింది. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులుగా ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళందరూ దేవుని పిల్లలు, దేవుని వారసులు, పరలోకానికి ఏమండి వెళ్ళబోయే దేవుని పిల్లలు. కాబట్టి ఈ మర్మాన్ని తెలియచేయటానికి, అప్పటి వరకు రహస్యంగా ఉన్నటువంటి మర్మాన్ని తెలియచేయటానికి ఈ లోకానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చారండి. అందుకే అన్నాడు ఆయన, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను నేను మీకు తెలియచెప్పెదను అన్నాడండి. ఏమండి ఇంకా ఎన్నో మాటలు చెప్పాడు ఆయన. ఆ మాటలన్నీ కూడా ఇదిగో ఈ క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలుగా వ్రాయబడినటువంటి ఈ మాటలన్నిటినీ మనం చదువుకోగలిగితే ఇవన్నీ కూడా ఈ ప్రపంచానికి తెలియని సంగతులు ప్రేమ దేవుని వలన. ఒకనాడు యూదులు కూడా తెలియని సంగతులు ఇవి. యూదులు కూడా తెలియదా అంటే యూదులకు కూడా తెలియదండి. ఎందుకంటే ఒకవేళ వారికి తెలిసి ఉండిన ఎడల వాళ్ళు ఏం చేసేవాళ్ళు కాదట, మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు అన్న మాట మనం చదువుకుంటాం కొరింథీ పత్రికలో. కాబట్టి వారికి తెలియదు, ఈ ప్రపంచంలో ఉండే ఎవరికీ తెలియని సంగతులను దేవుడు యేసుక్రీస్తు వారి నోట పలికించాడు. మరొక మాట కూడా చూడండి, రోమీలకు రాసిన పత్రిక. రోమీలు అనగానే అన్యజనులు, వారికి కూడా పత్రిక రాస్తూ ఇదిగో ఏమంటున్నాడు ఒక్కసారి చూడండి ఆ మాటను. 16వ అధ్యాయము చివరి మాటలండి, చివరి మాటలు 25, 27 వచనాలు కలిసి ఉన్నాయి. ఒకసారి చూడండి. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని వలన ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అన్న మాట కనబడుతుంది. చూడండి, విశ్వాసం అంటే ఎవరి యందు విశ్వాసం? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం. అలా విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అన్న మాట కనబడుతుంది. చూడండి, అంటే మనమందరము ఏమండి క్రీస్తుతో యూదులతో పాటు సమాన వారసులు కావాలి. ఇంకొక నిజం చెప్పమంటారా, మనమందరము ఒకనాడు దేవునిలో ఉన్నవారం. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్న మాట కీర్తనాకారుడు 90వ అధ్యాయంలో రాస్తాడు. అంటే మనమందరం కూడా యేసుక్రీస్తు వారి ద్వారా ఏమండి మనం కావాలని దేవుడు కోరుకున్నాడు. అదే విషయాన్ని ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయము 4-6 వచనాలలో కూడా పౌలు గారు రాస్తారు. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనలను యేసుక్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు అన్న మాట ప్రేమ చేత. కాబట్టి ప్రేమ దేవుని వలన మనమందరము దేవుని పిల్లలమేనండి. తండ్రిలో నుంచి విడిపోయిన ఆత్మలం.
ఆదాములో నుంచి మనం అందరం కూడా ఈ భూమి మీదకి ప్రవేశించాము. కాబట్టి ప్రియులారా, మనం అందరము దేవునిలో నుంచి విభజించుకొని వచ్చిన ఆత్మలం. కాబట్టి ఈ ఆత్మలుగా ఉన్న మనము మరలా పరలోకానికి వెళ్ళిపోవాలి. పరలోకానికి వెళ్ళిపోవాలంటే ఇదిగో ఈ భూమి మీద ఏం చేయాలో, ఎలా బ్రతకాలో అన్న నిజాలను ఎవరి నోట పలికించాడు? యేసుక్రీస్తు వారి నోట పలికించాడు. ఆయన ద్వారా అనేకమైన సంగతులు బోధించాడు. అలాగే యేసుక్రీస్తు వారిని మనకందరికీ, అనగా క్రీస్తును నమ్మిన క్రైస్తవులందరికీ మాదిరిగా పెట్టాడు. అలా మాదిరిగా ఉంచిపోయినట్లుగా మనము పేతురుగారు రాసిన పత్రికలో చదువుకుంటాం. కాబట్టి మనం అందరం కూడా యేసుక్రీస్తు వారి అడుగు జాడల యందు నడుచుకోవాలన్న సంగతిని మనం తెలుసుకోవాలి. ప్రేమ దేవుని వల్ల క్రిస్మస్ అనగానే కేవలం క్రిస్మస్ కేక్ అని, కేకులు కోసుకొని, క్రొత్త బట్టలు ధరించుకొని, ఎవరి పండగ చేసుకొని ఆనందించడం కాదు ప్రేమ దేవుని వారరా. ఇదిగో యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రపంచానికి అందవలసినటువంటి మర్మము లేదా తెలియవలసిన జ్ఞానము ఇదిగో మన ద్వారా దేవుడు తెలియపరచాలనుకున్నాడు, తెలియచేయాలనుకున్నాడు. అందుకే ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలో ఆ తర్వాత మాటలు మనం చదువుకుంటాం. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని దేవుడు ఉద్దేశించాడు అన్న మాటలు కనబడతాయండి. అంటే సంఘము అనగానే మనమే. సంఘములో చేర్చబడ్డాం కదా, క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడి నీతిమంతులుగా మార్చబడి ఈరోజు సంఘములో మనం చేర్చబడ్డాం కదా. సంఘములో చేర్చబడిన మనము సంఘమంతా కలిసి ఈ జ్ఞానాన్ని, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని, ప్రపంచానికి తెలియని సంగతులను మనమే తెలియచేయాలండి. యేసుక్రీస్తు వారు ఒక సామాన్యుడు అని, ఎక్కడో బెత్లెహేము అనే కుగ్రామంలో జన్మించాడని, ఆయన వడ్లవాని కుమారుడు అని, ఆయన ఒక ప్రాంతానికి మాత్రమే చెందినవాడని, యూదులకు మాత్రమే ఆయన దేవుడు అని ఈరోజు ప్రపంచం అనుకుంటుంది. కానీ యూదులకు మాత్రమే కాదు, ఈ ప్రపంచానికే దేవుడు అని, ఈ ప్రపంచానికే శకపురుషుడు అని మనమే లోకంలో గొంతెత్తి సమాధానం చెప్పాలండి. గొంతెత్తి గలం విప్పాలి ప్రేమ దేవుని వాళ్ళరా. అంటే లోకానికి తెలియని క్రిస్మస్ రహస్యం అంటే ఏంటో మనకు అర్థం కావాలండి. ఇదిగో సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగినట్లు దేవుడు ఇదిగో ఈ మర్మాన్ని మనకు తెలియపరచాలనుకున్నాడండి. ఆ మర్మము ఇదిగో దేవుని వాక్యమేనండి. ఈ వాక్యమే ప్రపంచానికి చెప్పాలి. అందుకే మరొక మంచి మాట చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25, 27 వచనాలను మనం చదువుకుంటే అక్కడ మరొక నిజాన్ని చెప్తున్నా చూడండి. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చెయ్యబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని అని చూడండి. అంటే యేసుక్రీస్తు వారి గురించి అంటే పౌలు గారు ఆయన అన్యజనులలో ఈ మర్మమును తెలియపరచాలని యేసుక్రీస్తు వారు ఆయనను ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకు కనపడడం చూడండి. నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని అన్నట్టు చూడండి. అంటే దేనికి? ఈ వాక్యమును అనగా తరములలోను యుగములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము అన్నట్టు చూడండి. అంటే సంఘము ద్వారా ఈ మహాజ్ఞానాన్ని ప్రపంచానికి చెప్పాలి అని దేవుడు అనుకున్నాడండి. దేవుడు కోరుకున్నాడు, అందరూ నా పిల్లలే. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు ఈ భూమి మీద పుట్టించాడు, సృష్టించాడు. కాబట్టి ఈ లోకంలో అందరూ కూడా మేము ఎవరము అని, మేమందరము మరణిస్తే ఇంకా ఆ తర్వాత ఏమీ లేదని ఈ లోకములోని భోగభాగ్యాలు అనుభవిస్తూ సుఖ సంతోషాలతో ఈ లోకంలో బ్రతుకుతున్న సమాజానికి ఈ లోకములో మరణిస్తే మరో లోకముందని, ఆ లోకమే పరలోకమని, ఆ పరలోకంలోనే దేవుడున్నాడని, మనమందరము ఆయన యుద్ధ నుంచి వచ్చిన వాళ్ళమని, మళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలన్న ఈ రహస్యాన్ని, ఈ మర్మాన్ని ఈ ప్రపంచానికి విప్పి చెప్పగలిగినటువంటి గొప్పవారు ఎవరంటే మనమేనండి. క్రైస్తవులకే అంతటి గొప్ప భాగ్యాన్ని ప్రసాదించాడు. అదే మాటలు పౌలు గారు అంటారు, దేవుడు ఈ మర్మమును మనకు తెలియచెప్పినట్లుగా మనము పొందుకోవాలన్నట్లుగా దేవుడు మన మహిమ నిమిత్తమే దాచి ఉంచాడన్న మాటలు మనం చదువుకున్నాం. కనుక ప్రేమ దేవుని వాళ్ళరా,
యేసుక్రీస్తు వారి గురించి సమాజానికి తెలియని సంగతులు బైబిల్లో అనేకం ఉన్నాయి. అవి తెలియక చాలామంది యేసుక్రీస్తు వారి గురించి తప్పుడుగా మాట్లాడుతున్నారు. ఆయనను చిన్నగా చూస్తున్నారు, చులకనగా మాట్లాడుతున్నారు. కనుక అలాంటి వారి నోరు మూయించే బాధ్యత ఎవరి మీద ఉందో తెలుసా? మన మీదే ఉందండి. యేసుక్రీస్తు వారు పశువుల పాకలో పుట్టాడని చాలామంది అనుకుంటున్నారండి. ఆయన పశువుల పాకలో పుట్టలేదండి. ఆయన పుట్టింది ఎవరికి తెలియదండి. ఆయన ఎక్కడ పుట్టాడో, ఎప్పుడు పుట్టాడో బైబిల్లో దేవుడు వాటన్నిటిని రాయించలేదు. ఎందుకు రాయించలేదు అని అంటే అవి మనకు అవసరం లేదు కనుక. ఏమండి, ఒకవేళ ఎక్కడ పుట్టాడో అన్నది దేవుడు రాయించాడు అనుకోండి, ఇక మనము ఏం చేస్తాం తెలుసు కదండి. అక్కడ ఒక పెద్ద గుడి కట్టేస్తాం, దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మారుస్తాం. ఈరోజు యేసుక్రీస్తు వారి జన్మదినాన్ని కూడా ప్రపంచ ప్రజలు ఎలా మార్చుకున్నా తెలుసారండి? వ్యాపారంగా మార్చేశారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పుట్టారన్న సంతోషంతో కొత్త బట్టలు ధరించుకుంటున్నారు, అలాగే కేకులు అమ్ముతున్నారు, అలాగే ఎన్నో విచిత్రమైనటువంటి రకరకాలుగా ఈరోజు మనుషులు ఎప్పుడు కూడా మరి అమ్మబడని మందు ఆ రోజే ఎక్కువగా అమ్మబడుతుందట. అంటే ఏ రోజు జరగని వ్యాపారము క్రిస్మస్ రోజే జరుగుతుందట. అంటే ఎవరు తాగుతున్నారు? ఇందులో ఎవరున్నారన్నమాట మనకు అర్థమైంది. ఇందులో క్రైస్తవులు కూడా ఉన్నారనా? చూడండి ఒకసారి. అంటే క్రీస్తు పేరు చెప్పుకొని ఈరోజు మనుషులు ఆనందపడుతున్నారంటే నిజంగా ఎంత దౌర్భాగ్యకరం అండి. ఆనందించాలండి. ఎప్పుడు ఆనందించాలి? ప్రభువునందు ఆనందించండి అన్నాడు. ప్రభువునందు ఆనందించండి అంటే నువ్వు తిని త్రాగి తాగుతూ చిందులేస్తూ పండగలు చేసుకోమని కాదండి. యేసుక్రీస్తు వారి గురించి లోకంలో తెలియని వారికి ప్రకటించాలి కనుక ఆ పనిలో ఉంటూ నువ్వు ఆనందించాలి. యేసుక్రీస్తు వారు తండ్రిని ఆనందపెట్టాడు. ఇదిగో ఈయన నా కుమారుడు, నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్న మాటలు యేసుక్రీస్తు వారి విషయంలో తండ్రి అయిన దేవుడే చెప్పడం మనం చూస్తాం. కాబట్టి క్రీస్తు ఎలాగైతే తండ్రిని ఆనందపెట్టాడో మనము కూడా తండ్రిని ఆనందపెడుతూ యేసుక్రీస్తు వారిని ఆనందపెడుతూ ఈ భూమి మీద చివరి వరకు మనము బ్రతకవలసిందే ప్రేమ దేవుని వల్ల. అలా బ్రతికితేనే ఇదిగో మరో లోకానికి మనం చేరుకుంటాం. ఇది క్రిస్మస్ యొక్క పరమార్థం, లోకానికి తెలియని రహస్యం అండి. ఏదో యేసుక్రీస్తు వారు పుట్టారని, ఆయన పుట్టినందుకు మనం కొత్త బట్టలు ధరించుకొని మనమే పండగ చేసుకొని మనం ఆనందించామనుకోండి, యేసుక్రీస్తు వారికి ఆనందం ఎక్కడని చెప్పండి. బర్త్డే ఆయనది, పండగ మాత్రం మనది. మన ఇంట్లో మన పాపది బర్త్డే అనుకుందాం. ఉదాహరణకు మీ ఇంట్లో మీ పాపది బర్త్డే అనుకోండి. మీ పాపది బర్త్డే అయితే కొత్త బట్టలు ఎవరు కొనిస్తారు? మీ పాపకే కదండి. కొత్త బట్టలు మీ పాపకే. అలాగే బిర్యానీ చేస్తారు మీ పాపకు, మీ పాప పేరు చెప్పుకొని అందరూ తింటారు, మీ పాప కూడా తింటుంది. అలాగే చాక్లెట్లు మిగిలినవన్నీ కూడా మనం ఆలోచించగలిగితే ఆ పాప పుట్టిందని ఆ పాప కొత్త బట్టలు, ఆ పాపకు అన్ని రకాలుగా మనము కొత్త వాటిని ఇవ్వాలనుకుంటాం. మరి అలా కాకుండా పాపది బర్త్డే అని చెప్పేసి పాప కొత్త బట్టలు కొనివ్వకుండా మీరే కొనుక్కొని మీరే వేసుకున్నారనుకోండి, బిర్యానీ చేసుకొని పాపకు పెట్టకుండా మీరే తింటున్నారనుకోండి, ఇంతకు పాప అడుగుతుంది, అమ్మా నాన్న బర్త్డే మీదా నాదా అని అడుగుతుంది. చూసారా? అంటే ప్రేమ దేవుని వాళ్ళరా, బర్త్డే ఏమో పాపది, పండగ ఏమో మనది. ఈరోజు క్రిస్మస్ ఏమో యేసుక్రీస్తు వారి పుట్టారని పేరు మాత్రం ఆయనదే, కానీ పండగ అంతా ఎవరిది? మనదేనండి. కొత్త బట్టలు మనకే. కేక్ ఎవరు తింటున్నారు? మనమే తింటున్నాం. బిర్యానీ తింటున్నాం. ఎవరు తింటున్నారు? మనమే తింటున్నాం చేసుకొని. పిండి వంటలు చేసుకుంటున్నాం, ఇంటికి సున్నాలు వేసుకుంటున్నాం, రంగురంగుల కాగితాలతో అలంకరణ చేసుకుంటున్నాం, క్రిస్మస్ చెట్టు అంటున్నాము, క్రిస్మస్ తాత ఇచ్చే కానుకలు అంటున్నాము. ఇవన్నీ బైబిల్లో ఎక్కడున్నాయి చెప్పండి? బైబిల్లో లేవు ప్రేమ దేవుని వలన. అంటే బైబిల్లో లేనివి చేస్తున్నామే కానీ బైబిల్లో ఉన్నది ఇదిగో ఈ ప్రపంచానికి తెలియని రహస్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం, ప్రపంచానికి తెలియచెప్పలేకపోతున్నామండి. ఇలాంటి అనేకమైన ప్రాముఖ్యమైన కారణాలతో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడండి. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి ఒక ప్రధానమైన కారణంతో వస్తాడు, ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమైన పనితో వస్తాడు. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి అంతకంటే గొప్ప కారణాలతో ఈ భూమి మీదకి వచ్చాడండి. ఆయన ఎలా వచ్చాడు?
ఎలా వచ్చాడు తెలుసా? రాజులకు రాజుగానే రాలేదండి, ప్రభువులకు ప్రభుగా రాలేదండి, ఒక మనిషిగా వచ్చాడండి. అంటే తను తగ్గించుకున్నాడు, ఒక మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఆ మానవులలో కూడా మరలా దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడట. చూసారా? ఏమండి, మనిషిలో పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడన్న మాటలు మనకు బైబిల్లో కనబడతాయండి, ఫిలిప్పీ పత్రికలో. కాబట్టి అంత గొప్పవాడైన ఆయన ఏమంటే అంతగా తగ్గించుకోవాల్సిన అవసరత ఎందుకు వచ్చింది చెప్పండి? దేవుని కోసం, మనకు ఈ రహస్యాన్ని తెలియచెప్పడం కోసం. మనమంతా దేవుని పిల్లలమే, రండి అని దేవుని ఆహ్వానాన్ని చెప్పడానికి ఆయన ఈ లోకంలో రంగప్రవేశం చేశాడు ప్రేమ దేవుని వలన. ఇదిగో ప్రపంచానికి తెలియని ఒక మహా సామ్రాజ్యాన్ని ఈయన భూమి మీద స్థాపించడానికి వచ్చాడండి. పరలోకమందున్నటువంటి కన్న తండ్రిని ఈ ప్రపంచానికి బయలుపరచడానికి వచ్చాడు ప్రేమ దేవుని వలన. ఇలాగా అనేకమైనటువంటి ప్రాముఖ్యమైన కారణాలతో ఆయన లోకంలోకి అడుగుపెట్టాడు. అలా వచ్చిన ఆయనను అర్థం చేసుకోలేక ప్రపంచం, ఆనాటున్నటువంటి యూదా ప్రపంచం ఆయన్ను సిలువేసి భయంకరంగా క్రూరాతి క్రూరంగా చంపేసిందండి. కనుక అలాంటి వారిగా మనం ఉండకూడదండి. ఒకవేళ యేసుక్రీస్తు వారి పేరు చెప్పుకొని ఆయన మాటలు వినకుండా, ఆయన మాటల ప్రకారంగా మనం బ్రతకకుండా ఉన్నాం అనుకోండి, ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు వారిని ఏమి చేసిన వాళ్ళమో తెలుసా? ఆయన్ను సిలువ వేసిన వాళ్ళం అవుతాం, ఆయనను బాహాటంగా అవమానపరిచిన వాళ్ళం అవుతాం. ఆ రోజు యూదులు ఒక్కసారి సిలువ వేశారు. ఈరోజు మనము ఆయన మాట వినకుండా, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బ్రతకుండా క్రైస్తవులమని పేరు పెట్టుకొని ఆయన మార్గంలో, ఆయన అడుగు జాడల్లో నడవకపోతే నిజంగా ఆయన్ను మనము ప్రతిరోజు సిలువ వేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రేమ దేవుని వలన ఆయన పుట్టాడని క్రిస్మస్ పేరుతో ఈరోజు ప్రపంచం అంతా పండుగ చేసుకుంటుంది, ఆనందిస్తుంది. కానీ పరలోకమందున్న దేవునికి ఆనందం ఉందా? క్రీస్తుకు ఆనందం ఉందా? ఎప్పుడు వాళ్ళకి ఆనందం? ఇదిగో ఈ మహాజ్ఞానాన్ని ప్రపంచానికి ప్రకటించినప్పుడు, కాబట్టి అలా ప్రకటించగలిగితే, ఒక పాపినైనా మార్చగలిగితే పరలోకమందున్న దేవునికి నిత్యము ఆనందమేనండి. నిజంగా ఆ రోజు దేవుడు పరలోకంలో గొప్ప ఉత్సవం చేసుకుంటాడట, పరలోకంలో పండగ చేసుకుంటాడట దేవదూతల మధ్య. కాబట్టి ప్రేమ దేవుని వలన మనకు ఆనందమే. కనుక దేవుని పనిలో ఉంటే నిత్యము ఆనందమే. దేవుని పనిలో లేనివాడే ఇదిగో ఆ రోజు మాత్రమే ఆనందిస్తాడు. కానీ దేవుణ్ణి ఎప్పుడూ బాధ పెడుతూనే ఉంటాడు. కాబట్టి ప్రేమ దేవుని వలన లోకమెరుగని క్రిస్మస్ రహస్యం అనగానే, లోకం అనగానే మనుషులు, ఆ మనుషులకు లోకానికి తెలియని ఈ క్రిస్మస్ పరమార్థం, క్రిస్మస్ రహస్యం మీరందరూ కూడా ఇప్పటి వరకు ఆలోచించారు. కాబట్టి ప్రేమ దేవుని వలన ఈ మాటలు విన్నటువంటి మీరందరూ కూడా ఈ సందేశాన్ని అనేక మందికి షేర్ చేయండి. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ను కూడా ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి. మరి ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా మరి ఎలాంటి ప్రయోజనాలు పొందుకుంటున్నారో వాటిని మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా మరి కోరుకుంటూ నా మాటలను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు మాకు తోడుగా ఉండి మీ మహాజ్ఞాన సంగతులలోని కొన్ని సంగతులను మేము ఆలోచించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఉన్నాం. నేను మీ మాటలు విన్నటువంటి మీ బిడ్డలందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాలను నాయన మీరు దీవించండి. ఎప్పుడూ కన్నా తండ్రి మిమ్మల్ని ఆనందపెట్టే పిల్లలుగా మీ చిత్తాన్ని నెరవేర్చి చివరికి మీరున్న లోకాన్ని మరణించి చేరుకునే భాగ్యాన్ని మీ పిల్లలందరికీ ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ ఈ కార్యక్రమంలో మరి సహకరిస్తున్నాం. వీళ్ళని దీవించమని వేడుకుంటూ క్రీస్తు యేసు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి ఎంతో వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలు. సెలవు.